హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఎస్టర్డే బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి. అది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా షూట్ చేసి పెట్టాను. కొంచెం లెంతీ అయింది కాబట్టి దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఈ రోజు అయితే పెడుతున్నాను. సో ఎస్టర్డే బ్లాగ్లో చెప్పాను కదా, మర్డర్ జరిగింది విత్ ప్రూఫ్స్తో అని చెప్పి. సో కొంచెం వీడియో లెంతీ అవ్వడం వల్ల ఏం జరిగింది ఏంటి అని చెప్పి అయితే నేను నా వీడియోలో చెప్పలేకపోయాను. ఈ రోజు నేను పని చేసుకుంటూ అండ్ మీతో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేట్టు చెప్తాను. నేను ఒకటి పెట్టుకున్నాను అనమాట పాపకి. సో మేము పడుకున్న టైంలోనే పడుకోబెడుతున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోబెడుతుంటే అసలు నాకు స్లీప్ ఉండట్లేదు, రెస్ట్ ఉండట్లేదు అనమాట. సో అందువల్ల ఏంటంటే మార్నింగ్ మాతో పాటే లేచేసిద్ది. పక్కన లేచానంటే ఖచ్చితంగా లేచిద్ది. ఇంకా నేనైతే 7కో 8కో ఒక్కొక్కసారి 6కో లేస్తాను. నాతో పాటు లేచేసిద్ది. ఇంకా మార్నింగ్ అంతా కూడా టిఫిన్ పెడతాను. టిఫిన్ పెడతా ఒక 9-9:30 అలా పెట్టేస్తాను. ఇంకా టిఫిన్ పెట్టిన తర్వాత ఒక 1 అవర్ పడుకోబెడతాను. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ చేపిస్తాను. ఒక 1 అవర్ పడుకునేది తన ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ పడుకునేది. ఇంకా పడుకున్న తర్వాత స్నానం చేపించేస్తాను. స్నానం చేపించిన తర్వాత ఫుడ్ పెట్టేస్తా. 12 నుంచి 1 లోపు పెట్టేస్తాను. లంచ్ పెట్టేస్తా. ఇంకా లంచ్ పెట్టిన తర్వాత కాసేపు ఆడిచ్చి 1:30-2కి అలా పడుకోబెడతా. ఇంకా 2కి పడుకోబెట్టిన తర్వాత నేను కూడా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఎడిటింగ్ వర్క్స్ కానీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ రీల్స్ చేసుకోవాలంటే రీల్స్ కానీ ఇంకా అలాగైతే టైం టేబుల్ షెడ్యూల్ పెట్టుకున్నాను అనమాట. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోబెడుతుంటే నాకు టైం సరిపోవట్లేదు, నాకు రెస్ట్ ఉండట్లేదు, యూట్యూబ్ రన్ చేసుకోవడానికి ఎడిటింగ్ అని అయ్యేం ఉండట్లా, పని చేసుకోవడానికి కుదరట్లేదు అనమాట. సో అందుకని నేను ఒక టైం అనేది అలవాటు చేస్తున్నాను పిల్లకి. ఇంక ఇప్పుడైతే పడుకోబెట్టా. లంచ్ పెట్టేసి కాసేపు ఆడిచి పడుకోబెట్టి టైం వచ్చి 2 అవుతుంది. ఇంకా 2కి ఆకలేసేసింది కదా, ఇంకా తప్పదు. ఇంకా ఫ్రెష్ వచ్చాక స్టార్ట్ చేద్దాం వీడియో. ఒకటే అంటే నిన్న ఒకటే నైట్, ఈరోజు ఒకటే నైట్ ఏంటి అంటే మీకు అర్థం కాదేమో అని చెప్పి ఫస్ట్ మంచిగా ఫ్రెష్ వచ్చి చేద్దాం అనుకున్నా. బట్ నాకైతే పొట్టంతా ఆకలేస్తుంది అనమాట. ఇంకా నా వల్ల కాక ఎగ్ కర్రీ ఆల్రెడీ ఎలా చేశాను ఏంటని ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను. ఇంకా ఆ కర్రీతో ఫస్ట్ లంచ్ చేసేస్తాను. లంచ్ చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా స్కిప్ చేసేస్తాను. కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి, అది చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే షూట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు చేస్తానా ఈవినింగ్ చేస్తానా తిన్న దాన్ని బట్టి చెప్తాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క మైండ్ అనమాట నాది. ఎప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఓపుకుందంటే దాన్ని బట్టి చేసేస్తాను. ఒకవేళ లేదు కొంచెం అటు ఇటుగా ఉంది హెల్త్ అనుకుంటే లేదు అటు ఇటుగా ఉంది అనుకుంటే ఇంకా ఆపేస్తాను అనమాట. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అలాగా నేను అసలు అన్నం గింజ వంపడం మర్చిపోయాను. మా పిల్లకి ఏడుస్తుందని చెప్పి లంచ్ పెట్టేసి పడుకోబెడతారు వెళ్ళా. ఇంక ఇది వంచడం మర్చిపోయాను గింజ. ఇప్పుడు అన్నం పెట్టేసుకున్నామంటే ఇంకా ఇలా ఉందన్నమాట. ఈ మతిమరుపు మాత్రం బీభత్సంగా ఉంటుందండి. పిల్లలు పుట్టినాక డెలివరీ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఖచ్చితంగా మతిమరుపు ఉంటుంది. మా పెద్దోడు పుట్టినప్పుడు ఎగ్జాక్ట్ 2.5 ఇయర్స్ నాకు ఫుల్ మతిమరుపు అనమాట. సేమ్ గుర్తుండేది కాదు. ఓకే మైండ్ అంతా సెట్ అవుతుందనుక మళ్ళీ డెలివరీ అయ్యాను. ఇంకా అసలు సాగు ఉన్నది కూడా పోయిందనమాట. ఒక పక్కన స్ట్రెస్, పిల్లలు, పనులు, అస్సలు బాబోయ్ అమ్మాయిలకు ఉన్నంత కష్టాలు ఎవ్వరికి ఉండవన్నమాట. ఏం చేస్తాం ఇంకా తప్పదు. కానీ అమ్మాయిగా పుట్టడం అనేది ఒక పెద్ద వరమే. ఎన్ని పనులున్నా ఎన్ని కష్టాలున్నా ఒక అమ్మాయిలో పుట్టామంటే ఎంతో అదృష్టం ఉంటేనే పుడతామని అంటారు. అది మాత్రం ఖచ్చితంగా నిజము. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంది ఉందంటే తినేది ఫస్ట్ స్మెల్ చూస్తానమాట. ఆ స్మెల్ చూస్తేనే నాకు ఇంకా ఇంకా మంచిగా తినాలనిపించింది. కానీ తినే వస్తువు స్మెల్ చూడకూడదు అంటారు. బట్ ఏమో నాకైతే తినే వస్తువే చూస్తానమాట. ఈరోజు నాకు ఇష్టమైన కర్రీ చేపించుకుని వచ్చాను కదా, చేశాను ఎగ్ కర్రీ. మా హస్బెండ్ మార్నింగ్ టిఫిన్ పెట్టాను, అది తినకుండా వెళ్ళిపోయారు టైం అయిపోయిందని చెప్పి. కర్రీ ఎగ్ వండుతున్నాను, రైస్ టైం టు టైం వండేసాను రా అని చెప్పాను. అది తినకుండా అన్నము వేస్ట్ అయిపోయింది, ఇడ్లీ వేస్ట్ అయిపోయింది. ఇంకా అది నేను పొడన్నం నైట్ తినాలి. ఇంక ఇద్దరం హాఫ్ తింటాం అనమాట. పొడన్నం ఒకటి, ఉడికన్నం హాఫ్ తింటాం. ఇంకా
ఇలా వేస్ట్ చేస్తా ఉంటారు ఒక్కొక్కసారి. నేను బాక్స్లో పెట్టే టైం కూడా ఇవ్వలేదు అనమాట. మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను కదా, నా తప్పే ఉంది. బట్ ఎప్పుడు బాక్స్లో పెట్టేసి మా బుడ్డదానికి టిఫిన్ పెడతాకి వెళ్తా. బట్ ఇవాళ ఇడ్లీ చేశాను కదా, నేను ఫస్ట్ టైం పాలలో పెట్టాను. ఏంటి ఉండలు ఉండలు కట్టేస్తే అసలు ఎలాగరా బాబు ఏంట్రా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాను అనమాట. టెన్షన్లో నేను ఇడ్లీ పెట్టడం అనేది బాక్స్లో మర్చిపోయాను. ఇంకా సర్లే పిల్లలకు పెడుతున్నాను కదా అని చెప్పి ఇంకా ఆయన నన్ను అడగకుండా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిందో గుర్తొస్తుంది అనమాట, టిఫిన్ పెట్టలేదు అని చెప్పి. ఇంకేం చేస్తాం, ఇంకా ఆయన ఉండు బాక్స్లో పెడతాను సరే వీళ్ళ టైం టు టైం వెళ్ళిపోవాల్సిందే. అక్కడ ఎవరు ఏమనకపోయినా మనం టైం టు టైం కరెక్ట్గా ఉండాలంటారు. నేనేమో ఎవరేమంటారు వద్దంట నేను ఏం చేస్తాను. కానీ టైం టు టైం ఫాలో అయితేనే ఒక లెక్క వేరే ఉంటుంది, టైం టు టైం ఫాలో అవ్వకుండా ఉన్న లెక్క వేరే ఉంటుంది. అది ఖచ్చితంగా నిజమే. బట్ ఒక్కొక్కసారి పిల్లలతో మనకు అవ్వనప్పుడు అర్థం చేసుకోవాలి, అంతేగాని హెల్త్ డిస్టర్బ్ చేసుకుంటాను మనం ఏం చేయలేము. నేను మా హస్బెండ్కి ఎన్నిసార్లు చెప్తాను హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి, అయిన తర్వాత మనం తలగొట్టుకుంటే సరిపోదు. నాకు లాగా అవ్వక ముందే కరెక్ట్గా ఉండాలి, బట్ మనం ఏం చేయలేము. ఇంకా ఆకలి అయితే బాగా వేస్తుంది నాకు, ఫుల్గా వేస్తుంది. ఫుల్ వర్క్ ఉందన్నమాట. అంట్లు అలాగే ఉండిపోయినాయి. అసలు బట్టలు సదరాలి, బట్టలు మడత పెట్టాలి, వాషింగ్ మిషన్ బట్టలు ఆరేయాలి, అసలు ఎంత పని ఉందో. కానీ ఇప్పుడు మాత్రం చేయను, రెస్ట్ తీసుకోవాల్సిందే, తప్పదు నాకు. అయితే ఈ బట్టలు అలమార్లో సదరడం అనేది ఎన్నిసార్లు వీక్ సదురుతాను, అయినా చల్లా చెదురైపోతాయి. అందరింట్లో చేసేది అదే. ఫస్ట్ సదురుకున్నప్పుడేమో అమ్మో నీట్గా పెట్టుకోవాలి, లాగినప్పుడు నీట్గా తీయాలి, పెట్టినప్పుడు నీట్గా పెట్టాలి అనుకుంటాం. అలా 2 days చేస్తాం, థర్డ్ డే మామూలే అనమాట. ఇవన్నీ నా డైలీ శారీస్ అసలు పెట్టుకోవడమే కుదరట్లేదు. ఇంక ఇదేంటంటే మా పెద్దోడు మంత్స్ బేబీ ఉన్నప్పుడు ఈ బాక్సెస్ 2 తీసుకున్నాను డీమార్ట్లో. ఇంకా వాడి సపరేట్గా పెట్టేస్తున్నాను, ఆ బొడ్డోడిది. వీటికి అలమార మాకు చాలా ప్లేస్ ఉందన్నమాట సదురుకోవడానికి. బట్ నాకు కుదరక నేను ఎలా పడితే పెడుతున్నాను. కానీ అసలు ఎన్ని వస్తువులున్నా మా ఇంట్లో సరిపోతాయి. అన్ని కబోర్డ్స్, అన్ని అంత ప్లేస్ ఇచ్చారనమాట ఓనర్స్ అయితే. సో ఇంకా నేను ఇది ఎలాగో యూజ్ అవ్వట్లేదు అని చెప్పి డైలీ శారీస్ అంటే రోజు కట్టుకోము కదా, ఎప్పుడన్నా ఫెస్టివల్కి అప్పుడు కట్టుకుంటాను. ఇంకా శారీస్ కొనకూడదు అనుకుంటున్నాను. ఇప్పటికే బోల్డ్ శారీస్ నాకు తెలియకుండానే బోల్డ్ అయిపోయినాయి అనమాట, డైలీ వేర్ శారీస్. ఇంక ఇక్కడ దీంట్లో ఒక 10 పెట్టాను, ఇంకో 5 or 6 ఉన్నాయి. ఇంకో ఇలాంటి బాక్స్లో పెట్టేసి కింద మా కబోర్డ్ బాక్స్ అంతా కూడా ఖాళీ అనమాట. ఇంకా దాంట్లో దోపేద్దాము, బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇలా అయితే శారీస్ అయితే పెడుతున్నా. బీరువాలో కూడా ప్లేస్ లేదనమాట. మాకు ఉన్నది ఒక బీరువాలో 4 పెట్టుకోవాలి, దాంట్లో శారీస్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే డైలీ వేర్ కూడా బీరువాలో పెట్టేసి ఇప్పుడు అవన్నీ తీసేసి బాక్స్లో పెట్టి ఓన్లీ కొత్త శారీస్ ఐరన్ చేయించే మాత్రం బీరువాలో పెడదామని ఈరోజు ఈ పని పెట్టుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి నా బుట్టదైతే లేచేస్తుంది, కాసేపు పడుకుందాం అనుకునే లోపు లేచేస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇలా శారీస్ అయితే సెట్ చేసేసుకుంటున్నాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే పాప వాయిస్ వినిపిస్తుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పాప అయితే లేచింది. ఇంకా ఇలాగైతే బాక్స్లో పెట్టుకుంటే మనం ఎప్పుడో ఒకసారి కదా కట్టేది, సో ఇంకా పెద్ద ప్రాబ్లం ఉండదు. పెద్ద కల్మార్లో పెట్టిన కానించి దుమ్ము పట్టేయడమును శారీస్ పాడైపోతుందని ఫస్ట్ బీరువాలో పెట్టాను. ఇంకా బీరువాలో పెడితే బీరువాలో బట్టలు సరిపోవట్లేదు అని చెప్పి ఇంకా మళ్ళీ ఐడియా వచ్చిందనమాట. ఇది నా పెద్దోడు పుట్టినప్పుడు తీసుకున్న బాక్సెస్ ఇవి డీమార్ట్లో. ఇంకా నా పెద్దోడి కొంచెం బట్టలు తక్కువ అయిపోయినాయి అని చెప్పి ఇంకా అల్మార్లో పెట్టేసా. ఇంకా నా కూతురికి ఏమి బట్టలు కొన్నా నా పెద్దోడి వేసేస్తున్నాను నా కూతురికి డైలీ వేర్. ఇంకా అందుకే సరే 2 boxes మిగిలిపోయినాయి అని చెప్పి ఇంక ఇలా ఐడియా తెచ్చుకున్నాను అనమాట. శారీస్ మన దగ్గర ఉన్న 2 boxలో సరిపోతాయి. ఇంక ఇవన్నీ మొత్తం పాత పడిన తర్వాత మళ్ళీ కొనుక్కుందాం, ఇంక అప్పటి వరకు డైలీ శారీస్ ఏమి కొనుక్కోకూడదు అని చెప్పి ఇంకా బీరువాలో తీసి ఇంకా ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా నా పెద్దోడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి కొన్ని అంటే మనం పిల్లలు ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ కూడా ఇంకా మా ఓడు వచ్చేలోపు అన్నీ చేసేసుకోవాలని రోజుకి ఒక్కొక్క పని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఈ రోజు అలమార్లు మొత్తం కూడా సదిరేయాలి డీప్గా అని చెప్పి ఇంక ఇవాళైతే ఇలా పెట్టుకున్నాను. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. తమ్నైల్లో చూసుంటారు మర్డర్ జరిగింది మా ఇంటి దగ్గర అని చెప్పి. నేనైతే నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాంటి ఒక విషయము మేము వింటామని కానీ మా ఇంటి దగ్గర జరిగిద్దని కానీ. మనం ఎక్కడెక్కడో చూస్తాం న్యూస్లో, భార్య భర్తను చంపేసింది, భర్త భార్యను చంపేసిందని, ఫ్రెండ్స్ చంపుకున్నారని, లవ్ చేశారని చంపుకుని ఇవన్నీ వింటాం కదా. అప్పుడు నేను అనుకున్నది వీళ్ళకి ఏం మాయరగం వచ్చింది ఇలా చంపుకొని వస్తున్నారు అని చెప్పి. బట్ అదే మా ఇంటి దగ్గర జరగడం, అది మేము చూడడం
అది న్యూస్లో రావడం అసలు ఇదంతా కూడా ఫుల్ షాకింగ్ అనమాట మాకు. నాకైతే నిజంగా అసలు బయటికి వెళ్తాక అసలు చాలా భయం వేసింది. నేనైతే అసలు ఈ రోజంతా కూడా వెళ్ళలేదన్నమాట బయటికి. చెప్పాలని నేను అసలు రియల్గా ఆయన్ని కూడా చూడలేదు. ఎందుకంటే నాకు చిన్న బేబీ ఉంది కాబట్టి మళ్ళీ అది చూడొచ్చో లేదో అని చెప్పి ఇంకా నేనైతే చూడలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఏమైందంటే నేను ఎగ్స్ తెమ్మని చెప్పి పంపించాను అనమాట. మార్నింగ్ నైట్ మర్చిపోయాను అనమాట. ఇంక ఎగ్స్ తీసుకురా అంటే ఇంకా వెళ్ళారనమాట. సెంటర్లోకి వెళ్తే సెంటర్లో ఇలా జరిగింది అనగానే మేమందరం ఫుల్ షాక్ అనమాట. నేనైతే అసలు ఆ రోజు మా హస్బెండ్ వెళ్ళొద్దని చెప్పాను, జాబ్కు వర్క్ కూడా వెళ్ళొద్దు అంటే నీకేమైనా మెంటలా ఏంటి, అక్కడ ఏదో జరిగితే నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దంటావు ఏంటి, ఒకరోజు ఇంట్లో ఉంటే సరిపోద్దా ఏంటి అని చెప్పని అన్నారు. నాకేంటంటే సడన్ గా ఆ టైంలో అలా అనిపిస్తుంది అనమాట. బాబు మనుషులు ఏంట్రా బాబు ఇలా ఉన్నారు, ఇంత వైలెన్స్ మధ్యలో ఉన్నామేంట్రా బాబు అని చెప్పి. బట్ ఏంటంటే మనం ఎవరి జోలికి వెళ్ళాం, వాళ్ళు ఎవరు మన జోలికి రారు. బట్ చెప్పలేము కదా, ఏమో ఆ రోజు ఆ టైం అలా భయం వేసింది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా నేను నా వర్క్స్ అన్ని చేసుకుంటున్నాను. మీకు విత్ ప్రూఫ్తో సహా వీడియోలు అయితే పెడతాను చూడండి. బట్ అది పెట్టొచ్చా లేదా, కాపీరైట్ పడిద్దేమో లేకపోతే బ్లాక్ అయిపోద్దేమో అని కొంచెం భయంగా ఉంది. బట్ చూద్దాం ఏం జరిగిద్దో. ఒకవేళ కాపీరైట్ పడితే మాత్రం తీసేస్తాను, లేదు అంటే కనుక ఇంకా ఉంచుతాను. ఎందుకంటే నాకు పాత ఛానల్ పోయిన దగ్గర నుంచి ఏదైనా పెట్టాలంటే కూడా కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. సో ఇంకా అందుకని కొంచెం చూడాలి, భయంతోనే పెడుతున్నా. బట్ మీతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా నేను బట్టలన్నీ హాఫ్ సదిరాను, ఇంకా హాఫ్ అయితే పక్కన పెట్టి ఇంకా ఫుల్ ఆకలేసి మా హస్బెండ్తో జిలేబీ తెప్పించుకున్నాను. ఇంకా షార్ట్ ఫిలిం చూస్తూ ఇంకా జిలేబీ అయితే తింటున్నాను. ఇంకా నా బుడ్డదైతే పడుకుని పోయింది అక్కడ. ఇంకా మా పిల్లలు లేచిన పై కూడా సదిరేద్దామని చెప్పి ఇంక ఇవి తిన్న తర్వాత సదరడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మా పిల్లలు పడుకోబెట్టే కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట త్వరగా సదిరేయడానికి. అసలు ఎందుకు మర్డర్ జరిగిందంటే మ్యారేజ్ అయిన వాళ్ళే అనమాట వీళ్ళిద్దరు కూడా. ఇంకా మ్యారేజ్ అయిపోతే లీగల్గా వేరే అమ్మాయి అయితే సెటప్ పెట్టుకుంటారు కదా. సో అట్లాగా అమ్మాయి విషయంలో ఇలాగా అయితే శత్రువులాగా తయారయ్యి ఇంకా అలాగా ఒక అమ్మాయినే ఇద్దరు ఇది చేసుకోవడము, అది వాళ్ళకి నచ్చకపోవడం. ఇంకా తెలిసిందే కదా మన బయట ఎలా ఉంటది ప్రపంచం అని చెప్పి. బట్ నిజంగా నాకు అనిపించిందండి, ఇలాంటి వాళ్ళు ఉండడం కన్నా సావడమే బెటరు అనిపించి. ఎందుకంటే ఒక అమ్మాయి నమ్మి వస్తుంది ఆ పిల్లోడోళ్ళ ఇంటికి, పిల్లల్ని కంటారు. మళ్ళీ పిల్లల్ని కానీ మళ్ళీ ఇంకో దానికోసం వీళ్ళని వదిలేసి దాని దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఉండడం అనేది ఎంత కరెక్ట్? నాకైతే అసలు ఇలా చెప్పంగానే ఫుల్ షాక్ అయిపోయాను అనమాట. చిచ్చి, అసలు ఆయనకి ఏజ్ 40-45 ఉంటుంది. ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు, అది కూడా ఆడపిల్లల్ని కానీ మళ్ళీ వేరే దానికోసం సెటప్ ఉంటుంది కదా, అట్లా వెళ్ళేసరికి అన్నయ్యేసరికి నాకు బొక్కలు అయితే ఇలా అయితే పర్లేదు సచ్చారులే అనుకున్నా నేనైతే. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉసురు పట్టుకోవడం అనేది అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇలా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈయనే అనమాట. అతను పక్కన చంపిన ఆయనకు కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు. ఆయన కూడా వీళ్ళిద్దరికి మాట వచ్చి ఇంకా సెంటర్లో ఎర్లీ మార్నింగ్ ఇలాగైతే వాడు నరికేశాడంట. నేనైతే ఫుల్ షాక్. ఫస్ట్ బాధపడ్డాను, తర్వాత ఈ విషయం తెలియంగానే మరి ఇది న్యూస్లో ఇలా వచ్చిందో లేదో మనకు తెలీదు. బట్ రియల్ ఫ్యాక్ట్ అయితే ఇదే అనమాట. కొంచెం మనకు తెలుస్తూ ఉంటాయి కదా బయట విషయాలు. సో మన ఇంటి దగ్గర అది ఒక అమ్మాయి కోసం ఇద్దరు చంపుకుని ఒకరు జైలు, ఒకళ్ళేమో శాశ్వతంగా రాని లోకానికి అయితే వెళ్ళిపోయారు. ఇలా ఉంటదన్నమాట ఇలాంటి తాగుబోతోళ్ళు కానీ ఇలాంటి. నాకైతే ఇలాంటి మొగలను చూస్తే నరకాలనే అనిపించింది. సో ఇదండి మా ఊర్లో ఇలా జరిగిన మర్డర్ విషయం అయితే. ఇంకా అందరు కూడా గుంపుల్లో చూడడానికి అయితే వచ్చేసారు. నేనైతే వీడియో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పంపించారనమాట, చూసామంతండి వీడియో. బాయ్.